ఆగస్టు 16వ తేదీ శ్రావణ ఏకాదశి సామాన్యమైన రోజు కాదు. మీనరాశి వారికి ఆకస్మిక ధనయోగ సూచనలు. వీరి తలరాత మొత్తం మారబోతూ ఉంది. ఆగస్టు 16వ తేదీ శ్రావణ ఏకాదశి నుండి కూడా మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా కలిసి రాబోతూ ఉంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో ప్రతి విషయం గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్వభద్ర 4 పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు రేవతి 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి. మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడే మంచితనంతో ఆస్తుధనం సంపాదిస్తారు. మీనరాశి వారు ఆచార వ్యవహారాలు, తత్వవేదాంత, జ్యోతిష, హోమియోపతి, గణితం మొదలైన వాటిలో చాలా ప్రావీణ్యతను కూడా కలిగి ఉంటారు. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతూ ఉంది. వీరి పనులలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. వీరి కోరుకునే జీవితం వీరికి లభిస్తుంది. పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చులు సూచితం, శ్రమ అధికం అవుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. దుర్గా అష్టోత్తరం చదవడం శుభప్రదం. శుభ ఫలితాలు వచ్చాయండి. మీ రంగాల్లో సత్వర నిర్ణయం విజయం లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ప్రారంభించబోయే పనులను సకాలంలో పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు. కొత్త వస్తువులు సేకరిస్తారు. శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. కొందరి ప్రవర్తన మీకు కాస్తంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. మీ మంచితనమే మీకు ఎదుగుదలకు మూలం అవుతుంది. గిట్టని వారు చేసే ఆరోపణలను అసలు పట్టించుకోవద్దండి. ఆర్థికంగా శుభకాలంగా గోచరిస్తుంది. అవసరానికి మించి ఖర్చులు కూడా పెరుగుతాయి. సూర్య ఆరాధన శుభప్రదమైన ఫలితాలను కూడా మీకు అందిస్తుందని చెప్పడంలో సందేహమే లేదండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఏకాగ్రత అనేది వీరు చేసే పని మీద వీరికి ఏకాగ్రత అనేది అధికంగానే కనిపిస్తుంది. కొత్త పనులు చేయాలి, కొత్త బిజినెస్లు మొదలు పెట్టాలని ఆలోచన, తపన కూడా వీరి సమయంలో అధికంగా ఉంటాయి. వీరికి కలిసి వస్తుంది కూడా. అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తుంది. మీరు కోరుకున్నట్లుగా జరగబోతూ ఉంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు, వీరి గ్రహస్థితి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం మీనరాశి వారికి శని గోచారం 13వ ఇంటిలో ఉండడం చేత వ్యాపార పరంగా కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మీరు విదేశాలలో కానీ దూర ప్రదేశంలో కానీ ఉన్నటువంటి వ్యక్తులకు కానీ వ్యాపారం చేస్తూ ఉన్నట్లయితే దానితో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. మీతో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కానీ సంస్థలు కానీ వ్యాపారం ఆపేయాలి అని అనుకోవడం కానీ లేదా ఎక్కువగా డబ్బులు కోరడం కానీ వంటివి జరగవచ్చు. అయితే ఈ సమయంలో మీరు మీ యొక్క వ్యాపారానికి సంబంధించి పన్నుల రూపంలో కానీ అపరాధ రుసుము రూపంలో కానీ కొంత డబ్బును ప్రభుత్వానికి చెల్లించే అవకాశాలు ఉంటాయి. లేదా వ్యాపార వివాదాల పరిష్కారం కొరకు చెల్లించాల్సి వస్తుంది. ఈ సమయంలో తెలియని వ్యక్తులతో, తెలియని సంస్థలతో లాభాలు వస్తున్నాయి కదా అని ఒప్పందాలు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం అంతా రాహువు 1వ ఇంటిలో, కేతువు 7వ ఇంటిలో ఉండడం వలన వ్యాపారంలో హెచ్చుతగ్గులు అనేవి ఏర్పడడం వలన వ్యాపార వివాదాల కారణంగా మనశ్శాంతి కోల్పోవడం కూడా జరగనుంది. చాలా వరకు కూడా సమస్యలు మీరు మొండిగా ప్రవర్తించడం లేదా ఎదుటి వ్యక్తులను తక్కువగా అంచనా వేయడం వలన కూడా జరుగుతాయి. 7వ ఇంట్లో కేతు సంచారం కారణంగా వ్యాపారాలు అన్నీ బాగున్నప్పటికీ ఏదో ఒక విషయంగా అనవసర భయాలు ఏర్పడడం కూడా జరుగుతుంది. దాని కారణంగా ఒక్కొక్కసారి వ్యాపారంలో అభివృద్ధి కుంటుపడుతుంది. ఈ సమయంలో వీలైనంత ఎక్కువగా మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నులు అయ్యేలాగా చూసుకున్నట్లయితే కనుక చెడు ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకు కూడా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను అయితే అందిస్తుందనే చెప్పాలి.
ఈ రాశి వారికి సంవత్సరం అంతా శని గోచరం 12 ఇంట్లో ఉంటుంది కనుక ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గురువు గోచారం 2వ ఇంట్లో ఉన్నంతకాలం కూడా మీకు మీ యొక్క ఉద్యోగపరంగా సమస్యలు ఎక్కువగా లేనప్పటికీ కూడా 3వ ఇంటికి మారిన తర్వాత మిమ్మల్ని శత్రువులుగా భావించేవారు మరియు మీ పైన ఈర్ష్య అనేది పెంచుకునేవారు కూడా అధికం అవుతారు. వారి కారణంగా మీరు చేసే పనులలో మరియు మీకు వచ్చే అవకాశాల్లో కూడా ఆటంకాలు ఏర్పడతాయి. మీరు ఆటంకాలను విజయవంతంగా తొలగించుకున్నప్పటికీ కూడా వాటి కారణంగా మీరు అనుకున్న సమయానికి పనులు పూర్తి కాకపోవడం లేదా అనుకున్న విధంగా పూర్తి చేయలేకపోవడం కానీ జరగవచ్చు. ముఖ్యంగా సమస్యలు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడ మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకునేవారు కానీ లేదా మీకు సహాయపడేవారు కానీ లేకపోవడం వలన కొంతకాలంగా ఇబ్బందికి లోనయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే వీరు నిజాయితీగా పనిచేయడం మరియు ఆటంకాలకు లొంగకపోవడం వలన కూడా మీరు ఇబ్బందులు పడే అవకాశాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. చూసారు కదండి, ఈ రాశి వారి గురించి మనం ముఖ్యంగా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందామండి. ఈ రాశి వారికి ప్రచార సాధనాలు, మీడియాతో జీవితంలో ముఖ్యమైన విషయాలన్నీ కూడా ముడిపడి ఉంటాయి. సొంత వారు, బంధువర్గము లేక కులానికి చెందిన ఒక వ్యక్తి కారణంగా అనేక సమస్యలను వీరు ఎదుర్కొంటారు. వీరికి మనుషుల మనోభావాలను సులభంగా చదవగలిగే శక్తి సామర్థ్యాలు అయితే కలిగి ఉంటారు. మీన రాశి వారి సంతానం మంచి స్థాయిని సాధిస్తారు. ప్రకృతి సహజత్వానికి సమీపంగా జీవితం గడపాలన్న వీరి ఆశ కూడా నెరవేరుతుంది. ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వీరితో అవసరాల కారణంగా బంధువులు, స్నేహితులు దగ్గరైన అవసరాలు తీరిన తదుపరి కూడా సంబంధాలు కూడా కొనసాగుతాయి. ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమైనా రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థిరత్వ పోరాటం కారణంగా కొన్ని ప్రయోజనాలు కూడా సాధించుకుంటారు. ముఖ్యమైన విషయాల మీద దృష్టి సారించడం, అధికమైన ఆశ లేకపోవడం వలన మానసిక ప్రశాంతత కూడా వీరికి లభిస్తుంది. ఈ రాశి వారు వివాదరహితమైన జీవితం కావాలని అనుకుంటూ ఉంటారు కానీ సొంత వారి వలన గొడవలు, ఇతరులతో మనస్పర్ధలు కూడా ఏర్పడతాయి. విజయానికి దైవానుగ్రహమే కారణమని వీరు విశ్వసిస్తారు. సువర్ణాభరణాలు తనఖా పెట్టడం అనర్థమవుతుంది. భద్రత విషయంలో జాగ్రత్త పడాలి. ఆలస్యంగా అయినా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈ రాశి వారు చూడడానికి అవిశ్వరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారే బాధపడతారు కానీ వారి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇదే వారి యొక్క గొప్ప గుణం అని కూడా చెప్పాలి. ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు. పైపైన చూసి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. చూసారు కదండి, మీన రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.